విశాఖను గ్లోబల్ ఏఐ హబ్ గా మార్చడంలో కీలక ముందడుగు పడింది. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్ ను సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ ఈ మెగా డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ మెగా ప్రాజెక్టుతో విశాఖ సిటీ అంతర్జాతీయ ఐటీ మ్యాప్ లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల సరసన నిలవనుంది. ఆసియా ఖండానికి ఒక కీలకమైన ఏఐ గేట్వేగా వైజాగ్ అవతరించబోతోంది. గూగుల్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నది కేవలం సమాచార నిల్వ కేంద్రం మాత్రమే కాదు, ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఏఐ మెగా హబ్. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్ గా మార్చడంలో కీలక ముందడుగు పడింది. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ ఈ మెగా డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ మెగా ప్రాజెక్టుతో విశాఖ సిటీ అంతర్జాతీయ ఐటీ మ్యాప్ లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల సరసన నిలవనుంది. ఆసియా ఖండానికి ఒక కీలకమైన ఏఐ గేట్వేగా వైజాగ్ అవతరించబోతోంది. గూగుల్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నది కేవలం సమాచార నిల్వ కేంద్రం మాత్రమే కాదు, ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఏఐ మెగా హబ్. ఇక్కడ భారీ డేటా స్టోరేజ్ తో పాటు వివిధ సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత కంప్యూటింగ్ సేవలు, హై స్పీడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ వంటి అత్యాధునిక మౌలిక వస్తువులు అందుబాటులోకి రానున్నాయి. సముద్ర గర్భంలో వేసే అంతర్జాతీయ సబ్సీ కేబుల్ గేట్వే ద్వారా వివిధ దేశాలతో నేరుగా అనుసంధానం ఏర్పడుతోంది. దీనివల్ల గూగుల్ క్లౌడ్ సేవలకు విశాఖపట్నం ఆసియాలోని ప్రధాన కేంద్రంగా మారుతుంది. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్ గా మార్చడంలో కీలక ముందడుగు పడింది. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, డీటెయిల్స్ ఏంటి? అయితే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమాన్ని చంద్రబాబు నాయుడు 2 కళ్ళలా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్ గా మార్చడంలో కీలక ముందడుగు వేయబోతూ ఉన్నారు. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్ కు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏదైతే గూగుల్ ఈ మెగా డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ మెగా ప్రాజెక్ట్ లో విశాఖ సిటీ అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే ఐటీ మ్యాప్ లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల సరసన నిలబడబోతుంది. ఆసియా ఖండానికి ఒక కీలకమైన ఏఐ గేట్వేగా వైజాగ్ అవతరించబోతూ ఉంది. గూగుల్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నది కేవలం సమాచార నిల్వ కేంద్రం మాత్రమే కాదు, ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఏఐ మెగా హబ్. ఇక్కడ భారీ డేటా స్టోరేజ్ తో పాటు వివిధ సంస్థలకు అవసరమైనటువంటి ఏఐ ఆధారిత కంప్యూటర్ సేవలు, అదేవిధంగా హై స్పీడ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ వంటి అత్యాధునిక మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురానుంది. సముద్ర గర్భంలో వేసేటువంటి అంతర్జాతీయ సబ్సీ కేబుల్ గేట్వే ద్వారా వివిధ దేశాలతో నేరుగా అనుసంధానం ఏర్పడుతుంది. దీని ద్వారా గూగుల్ క్లౌడ్ సేవలకు విశాఖపట్నం ఆసియాలోనే ప్రధాన కేంద్రంగా మారుతుంది. ఒక పక్క ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందినటువంటి విశాఖ రాబోయే రోజుల్లో ఏఐ సిటీగా ప్రపంచ గుర్తింపు పొందనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1.88 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు పొందబోతూ ఉన్నారు. ఇక విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో
తుర్లవాడ, అడవివరం, రాంబిల్లా, ఏదైతే రాంబిల్లాలో గూగుల్ ఈ డేటా సెంటర్ నిర్మిస్తుంది. మొత్తంగా 1 గిగావాట్ సామర్థ్యంతో తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ను 2028 నాటికి పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ నెల 28వ తారీఖున విశాఖలో ఈ గూగుల్ డేటా సెంటర్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయబోతున్నారు. దానికి సంబంధించి ఏదైతే ఐటీకి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ని పెద్ద ఎత్తున ఒక పక్క అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, మరో పక్క దీనికి సంబంధించి ఐటీ విషయంలో వైజాగ్ ను కూడా అదే విధంగా అభివృద్ధి చేసే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.